కానీ ఇక్కడ మేము చేసిన చాలా పెద్ద మిస్టేక్ ఏంటంటే ఏమో లిటరల్లీ 40,000 ఉంది వన్ పర్సన్ కి. నాకైతే వీసా అయితే రిజెక్ట్ అయింది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఇంటర్నేషనల్ ట్రిప్ సిరీస్ లో ఇది పార్ట్ 2. పార్ట్ 1 ఎవరైనా చూడకపోయి ఉంటే మా ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. సో లాస్ట్ వీడియోలో ఆల్రెడీ మీకు చెప్పినట్టు మేమైతే మా ట్రిప్ ని హెచ్ఎన్ కాటేజెస్ ద్వారా అయితే బుక్ చేసుకున్నాము. 5 days వియట్నాం, 5 days థాయిలాండ్. సో ఈ వీడియోలో మీకు మా ఫ్లైట్ టికెట్స్ కానీ, మా వీసా ప్రాసెస్ కానీ, మా సిమ్ కానీ, లేదా ఫారెక్స్ కార్డ్స్ కానీ, లేదా కరెన్సీ ఎక్స్చేంజ్, ఇవన్నీ మేము ఎలా ప్లాన్ చేసుకున్నాం అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో ట్రిప్ అనేది కన్ఫర్మ్ అయ్యాక మేమైతే ఐటినరీ అంతా డిస్కస్ చేసుకున్నాక వాళ్ళు మాకు చెప్పిన ప్లాన్ ఏంటంటే, ఫస్ట్ హైదరాబాద్ టు హెనాయ్ డైరెక్ట్ ఫ్లైట్ ఉంది. సో హెనాయ్లో మనం 2 days స్టే చేశాక హెనాయ్ టు దనాంగ్లో 3 days ట్రిప్ కన్ఫర్మ్ అయిపోయాక ఇన్ కేస్ మనం హైదరాబాద్ వెళ్ళిపోతున్నట్టయితే దనాంగ్ టు హెనాయ్ వెళ్ళాలి. సో హెనాయ్ టు హైదరాబాద్ మళ్ళీ. కానీ ఇక్కడ మనం ట్రిప్ అనేది ఎక్స్టెండ్ చేసుకున్నాము, థాయిలాండ్ వెళ్తున్నాం కాబట్టి సో ఇంకా హెనాయ్ వెళ్ళాల్సిన అవసరం లేదు, మనకి డైరెక్ట్ ఫ్లైట్ ఉందన్నమాట. దనాంగ్ టు బ్యాంకాక్, బ్యాంకాక్ టు హైదరాబాద్. సో ఇది మేము బుక్ చేసుకోవాల్సిన ఫ్లైట్స్. సో 4 flights బుక్ చేసుకోవాలి, 2 members కి బుక్ చేసుకోవాలి. కానీ ఇక్కడ మేము చేసిన చాలా పెద్ద మిస్టేక్ ఏంటంటే, ఎవరైనా ఇంటర్నేషనల్ ట్రిప్ అంటే అట్లీస్ట్ 4 to 5 months ముందు నుంచి ప్లాన్ చేసుకుంటారు. కానీ మాకు ఇచ్చే టైం స్లాట్ కి 20 to 25 days ఉంది అనగా మేమైతే ట్రిప్ అనేది కన్ఫర్మ్ చేసుకుని ఫ్లైట్ టికెట్స్ అయితే చూసుకోవడం స్టార్ట్ చేసాము. సో వాళ్ళు చెప్పినట్టు ప్రకారంగా మేము హైదరాబాద్ టు హెనాయ్ డైరెక్ట్ ఫ్లైట్ చూసాము. లిటరలీ 40,000 ఉంది వన్ పర్సన్ కి. 40,000 ఒకరికి అసలు మొత్తం అవుట్ ఆఫ్ బడ్జెట్. అంటే ట్రిప్ కన్నా ఫ్లైట్ టికెట్స్ కి ఎక్కువ అవుతుంది అనిపించింది. ఇంకా అదే టైంలో మేము ఆలోచిస్తున్నాం చాలా అవుట్ ఆఫ్ బడ్జెట్ అవుతుంది, ఏం చేయాలి అనేది. ఆ టైంలో వాళ్ళే మనకు సజెషన్ అనేది ఇచ్చారనమాట. ఆల్టర్నేటివ్ చెప్పారు ఏంటంటే, మీరు ఎందుకు ఒక రోజు ముందు ప్లాన్ చేసుకోండి. సో హైదరాబాద్ టు కోల్కతా వెళ్ళి కోల్కతాలో మీకు 4 to 5 hours లే ఓవర్ ఉంది. సో ఆ తర్వాత మీకు హెనాయ్కి ఫ్లైట్ ఉంది. సో అక్కడ మీకు 1 day night స్టే చేయాలి అని చెప్పి అన్నారు. సో ఈ ప్లాన్ ఏదో బాగుంది, మొత్తం ఫ్లైట్ టికెట్స్ అన్ని చెక్ చేసుకున్నాము, అన్ని బాగానే ఉన్నాయి. అంటే అండర్ బడ్జెట్ లో ఉంది, మా బడ్జెట్ లో ఉందని చెప్పేసి మేము అలా ప్లాన్ చేసుకున్నాం. సో మొత్తానికి అయితే ఫ్లైట్ టికెట్స్ అలా చూసి బుక్ చేసుకున్నాం. కానీ ఇక్కడ పెద్ద మిస్టేక్ ఏంటంటే చాలా మందికి, సో మనకి ఇండిగో ఫ్లైట్స్ 30 kgs ఇచ్చాడు పర్ పర్సన్ కి. అది మోర్ దెన్ ఇనఫ్, ఓకే. కానీ మనం చాలా ఎయిర్లైన్స్ బుక్ చేసుకుంటాం కదా. సో ఫస్ట్ అయితే ఇండిగో వచ్చింది, ఆ తర్వాత మాకైతే ఎయిర్ ఏషియా వచ్చింది. ఎయిర్ ఏషియా వాడు ఏం చేశాడంటే ఓన్లీ క్యాబిన్ లగేజ్ ఇచ్చాడు పర్ పర్సన్ 7 kgs అలాగా. అది మనం ముందుగానే చెక్ చేసుకుపోయి ఉండుంటే అక్కడికి వెళ్ళాక వాడు ఎంత అడిగితే మనం అంత పే చేయాలి. దీనికన్నా మనం ముందుగానే ప్లాన్ చేసుకొని మనం యాప్ లో చెక్ చేసుకొని మనం పే చేసుకుని ఉంటే మనకి తక్కువలో అయిపోతుంది. అదే అక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా వాళ్ళు వేయింగ్ అది చెక్ చేసుకుంటే మనం ఖచ్చితంగా ఎక్స్ట్రా పే చేయాలి. సో ఇదొకటి ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వేరే ఎయిర్లైన్స్ లో ట్రావెల్ చేస్తూ ఉంటాము. అన్ని ఎయిర్లైన్స్ ఓన్లీ ఇండిగో ఉండకపోవచ్చు కదా. సో థాయ్ ఎయిర్లైన్స్ ఉన్నాయి, ఎయిర్ ఏషియా ఉన్నాయి, ఇవన్నీ ఓన్లీ మనకి క్యాబిన్ లగేజ్ సెలవు చేస్తున్నారు. సో ఇదొకటి ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాల్సిన పాయింట్. అట్ లాస్ట్ ఫ్లైట్ టికెట్స్ బుక్ అయ్యారా బాబు అనుకునేసరికి ఆ టైంలో వార్ సిచ్యువేషన్ అయితే చాలా ఎస్కలేట్ అవుతుంది రోజుకి. ఈ ఫ్లైట్ క్యాన్సిల్ అవుతుంది, ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అవుతుంది అని న్యూస్ లో రోజు చూడటమే. మేము ఫ్లైట్ ఎక్కేంత వరకు అసలు ట్రిప్కి వెళ్తామా లేదా అన్న డౌట్ తోటే ఉండేది. కానీ లక్కీగా మా ఫ్లైట్స్ అయితే ఏమీ క్యాన్సిల్ అవ్వలేదు. సో ఇది మా కంప్లీట్ ఫ్లైట్ స్టోరీ అనమాట. అమ్మయ్య ఫ్లైట్ టికెట్స్ బుక్ అయ్యేసరికి మిగతావన్నీ ఇంక నేను వదిలేసాను. తెలుసు కదా మన అమ్మాయిలకి షాపింగ్ చేయాలి, కొత్త బట్టలు ఉండాలి, అన్ని కొత్త కొనుక్కోవాలి అని చెప్పేసి. సో మిగతావన్నీ నేను వదిలేసాను. ఆ షాపింగ్ పనిలో అయితే నేను ఉన్నాను. అవన్నీ మా హస్బెండ్ చూసుకున్నారు. సో కమింగ్ టు వీసా, థాయిలాండ్ అనేది వీసా ఫ్రీ కంట్రీ. కానీ వియట్నాం అనేది మనకు వీసా ఉండాలి. మనం ఒకవేళ సెల్ఫ్ వెళ్ళి ఉంటే మాత్రం మన INR లో 2,100. కానీ మేమైతే ట్రావెల్ ఏజెన్సీ ద్వారా వెళ్ళాం కాబట్టి ఇది కూడా వాళ్ళ ప్యాకేజ్ ఇంక్లూడెడ్ అనమాట. సో మనం కొన్ని డాక్యుమెంట్స్ అనేది వాళ్ళకి సబ్మిట్ చేయాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, పాస్పోర్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ క్లియర్ గా పెట్టాలి, అండ్ ఫ్లైట్ టికెట్స్ మనం పెట్టాలి. సో ఇవన్నీ సబ్మిట్ చేస్తే వాళ్ళే చూసుకుంటారు. కానీ ఇక్కడ నా విషయంలో ఒక ఇష్యూ అయితే జరిగింది. ఇది ఒక టెన్షన్ మాకు వెళ్ళే ముందు. ఏంటి అంటే, తనకైతే వీసా అప్రూవ్ అయిపోయింది, నాకైతే వీసా అయితే రిజెక్ట్ అయింది. అదేంటది ఇంకా ట్రిప్ కి ఇంకా 1 week ఉందనగా వీసా రిజెక్ట్ అయింది. ఎందుకు రీజన్ అని అడిగితే ఫోటో మిస్ మ్యాచ్ అని చెప్పి అన్నారు. సో క్లియర్ గా మళ్ళీ అన్ని డాక్యుమెంట్స్ పెడితే ట్రిప్ కి వెళ్ళిన 2 days ముందు నా వీసా అప్రూవ్ అయింది. సో వెళ్ళేంత వరకు ఇదో టెన్షన్. తనైతే లిటరలీ నేను ఒక్కడనే వెళ్ళిపోతానులే, పర్లేదు నీది అయినా అవ్వకపోయినా అని చెప్పి అన్నాడు. కానీ లక్కీలీ నాది 2 days ముందు మీ వీసా అప్రూవ్ అయిందని చెప్పేసి వాళ్ళ నుంచి ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. అప్పుడు అమ్మాయ అనుకున్నాం. సో ఇది మా కంప్లీట్ వీసా స్టోరీ. నెక్స్ట్ ఏంటంటే ఫారెక్స్ కార్డ్ అనమాట. సో ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్తే ఫారెక్స్ కార్డ్ ఉంటే బెస్ట్ అని చెప్పేసి మేమైతే అనుకున్నాము. ఎందుకంటే మనము మన డెబిట్ కార్డ్ యూస్ చేయొచ్చు కావాలనుకుంటే, కానీ అక్కడ మనకి ట్రాన్సాక్షన్ ఛార్జెస్ పడతాయి, ఫారెక్స్ మార్కప్ ఛార్జెస్ పడతాయి, అండ్ ATM
విత్డ్రాల్ ఛార్జెస్ కూడా పడతాయి. సో అదే మనకి 4x కార్డ్ ఉంటుంటే మాత్రం విత్డ్రాల్ ఛార్జెస్ చాలా తక్కువ పడతాయి అండ్ 4x మార్కప్ ఛార్జెస్ అయితే 0 ఉంటుంది అనమాట. సో అది ఉంటే బెస్ట్ కదా అని చెప్పేసి మేము 4x కార్డ్ తీసుకుందాం అని ఫిక్స్ అయ్యాము. సో మేము ఆన్లైన్లో ఒక నియో కార్డ్కి అయితే అప్లై చేసాము. అది వచ్చాక మాకు తెలిసింది ఏంటంటే అదొక సేవింగ్స్ అకౌంట్లో ఇచ్చాడనమాట. అంటే మనం పేటిఎం ఆర్ అమెజాన్లో అమౌంట్ వాలెట్ యాడ్ చేసుకొని తర్వాత యూస్ చేసుకుంటాం కదా అలా. సో ఇది ఎందుకు మాకు అంత యూస్ఫుల్గా అనిపించలేదు. మనం ఇప్పుడు కార్డ్ ఎందుకు తీసుకుంటాం, ఎమర్జెన్సీ పర్పస్లోనో దేనికైనా క్యాష్ యూస్ చేసుకోవచ్చు కదా అని యూస్ చేసుకుంటాం. కానీ అది అక్కడ డెబిట్ కార్డ్లో ఇచ్చేసరికి మేము ఇంకా వేరే ఆప్షన్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది. సో స్కేపియా కార్డ్ అయితే ఆప్షన్ ఉంది అని చెప్పేసి సో స్కేపియా కార్డ్కి అయితే మేము అప్లై చేసాము. అప్లై చేసుకోగానే వాడికి మనకైతే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోమంటాడు. కేవైసీ ప్రాసెస్కి ఒక డేట్ అయితే ఇస్తాడు. ఆ రోజు అయితే మనకి కేవైసీ అయ్యేటప్పుడు మనకి పాన్ కార్డ్ చూపించమని చెప్తాడు అండ్ అడ్రస్ అయితే డీటెయిల్గా అడుగుతాడు ఇంక్లూడింగ్ పిన్ కోడ్. సో ఇదంతా కేవైసీ అయిపోయాక మనకి కార్డ్ అయితే అప్రూవ్ అయిపోతుంది. మనకి లిమిట్ అనేది ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది, డిపెండ్స్ ఆన్ మన క్రెడిట్ స్కోర్ బట్టి, అందరికి ఒకలా ఉండదు. సో అంతా అయిపోయాక 3 to 4 daysలో మన కార్డ్ అయితే మనకు వచ్చేస్తుంది. సో 4x కార్డ్ అయితే మాకైతే చాలా బాగా యూజ్ అయింది. నేనైతే అందరికి సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్తే 4x కార్డ్ ఉంటే మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. కమింగ్ టు కరెన్సీ ఎక్స్చేంజెస్, బయట చాలా ఫారెన్ ఎక్స్చేంజెస్లోని మేమైతే కనుక్కున్నాము. కానీ ఆ రోజు మార్కెట్ రేట్ కన్నా ఎక్కువ రేట్ ఉండడం వల్ల మేమైతే ఆలోచించాము. సో చెక్ చేస్తే ఏంటంటే మేము ఆల్రెడీ రీసెంట్గా నియో కార్డ్ అయితే అప్లై చేసాం కదా, ఆ యాప్లోనే మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ అయితే ఉంది. సో దీంట్లో బయట మీద బెటర్ రేట్ ఇచ్చాడు అనమాట ఆ రోజు. సో మేము ఏం చేసాము, దాని ద్వారానే వెళ్దామని ఫిక్స్ అయ్యాము. సో చూస్తే ఏంటంటే అటు లక్కీలీ హోమ్ డెలివరీ కూడా ఉందన్నమాట. సో హోమ్ డెలివరీ ఆప్షన్ అయితే పెట్టుకున్నాము. దాంట్లో మనకి కొన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయమని అంటాడు. ఇన్ కేస్ అలా అప్లోడ్ చేయకూడదు అనుకుంటే వాళ్ళు మన దగ్గరకు వచ్చేటప్పుడు మనం ఫిజికల్గా కూడా మనం చూపించవచ్చు అనమాట. సో మేమైతే కరెన్సీ ఎక్స్చేంజ్ అలా చేసుకున్నాం. సో దానివల్ల మాకు చాలా యూస్ఫుల్ అయింది. అంటే బయట దాని మీద మాకు చాలా బెటర్ రేట్కే వచ్చింది అనమాట దీంట్లో. సో బెటర్ ఎవరైనా కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఆ నియో ఆన్లైన్ ద్వారా మీరు చేసేసుకోవచ్చు. సో అట్ లాస్ట్ కమింగ్ టు సిమ్ కార్డ్, మాకు ట్రావెల్ ఏజెన్సీ ద్వారా ఏమన్నారంటే ఒక సిమ్ 900 అరౌండ్ అలా పడుతుంది, మీరు కావాల్స్తే మేము ప్రొవైడ్ చేస్తాం అన్నారు. కానీ మేము ఏంటంటే అక్కడ దిగాక తీసుకోవచ్చులే అన్న దాంట్లో ఉన్నాము. కానీ దిగగానే మనం అంతలో అందరికీ చెప్పాలి కదా దిగామా లేదా అని చెప్పేసి. సో నేనైతే 10 daysకి రోమింగ్ ప్యాక్ అయితే ఉంటే అదైతే చేసుకున్నాను. నాకైతే తెలిసి అది అరౌండ్ 1035 అలా పడింది. నాకు కరెక్ట్గా 10 days ట్రిప్కి 10 days ప్యాక్ అలా సరిపోయింది. సో అదైతే నేను చేసుకోవడం వల్ల ఏంటి అంటే అక్కడ దిగగానే అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఈజీ అయింది. సో ఇది అనమాట కంప్లీట్గా మాది ఇంటర్నేషనల్ ట్రిప్కి ప్రిపరేషన్స్ అనమాట వెళ్ళే ముందు. సో కమింగ్ నెక్స్ట్ వీడియోస్లో మనం వియట్నాంలో ఏమేమి చూసామో అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం క్లియర్గా. సో ఈ వీడియోలో అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డీటెయిల్గా కావాలి అంటే కమెంట్లో చెప్పండి, నేను మీకు దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.